హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఆహారాన్ని స్పూన్తో తింటున్నారా? అలా తినడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అని మన టాపిక్లో వెళ్ళిపోదాం. సాధారణంగా చాలా మంది భోజనం చేత్తోనే తింటారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం మనకిది. అయితే మారుతున్న జీవన శైలితో చాలా మంది స్పూన్తో ఫోర్క్తో తినడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అయితే స్పూన్తో కంటే చేత్తో తినడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా భోజనాన్ని నేలపై కూర్చొని చేత్తో తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సైన్స్ ప్రకారం చేతులతో తినడం వల్ల మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. మనం కనుక మన చేతులతో ఆహారం తిన్నప్పుడు మన నరాల చివర ఆహారం ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. ఆహారం ఎంత వేడిగా లేదా ఎంత చల్లగా ఉంటుందో మీ మెదడుకు సమాచారాన్ని పంపిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైమ్లు, జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి నరాలు సందేశాలను పంపుతాయి. దీనివల్ల మీరు తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. స్పూన్తో తినడం వల్ల మనం తినే ఆహారం ఎంత వేడిగా ఉందో మనకు తెలియదు. మన జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు. అందుకే చేత్తో తినడమే మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ చేత్తో తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది. కాబట్టి స్పూన్తో తినడం మానేసి అందరూ చేత్తో తినండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.